షిమ్లా అంటే ఏంటిది? సో హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఏంది పొద్దు పొద్దున్న 5 గంటలు లేచి స్టేషన్ కూడా పెడతారు అనుకోవచ్చు, కానీ ఈరోజు మనము టీం పార్టీకి వెళ్తున్నాం. టీం పార్టీ వచ్చేసి మనది అలీబాగ్. సో అలీబాగ్కి ఈరోజు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. చూడండి, మన ఛానల్లో రొటీన్ కల్పించే జయంత్ ఉన్నాడు, కామేష్ ఉన్నాడు, ఇక మా చెల్లె వచ్చింది స్వాతి. చెప్పండి, మనం ఎటు పోతాం ఈరోజు? చెప్పురా. అలీబాగ్కి వెళ్తున్నాం. ఏమంటావు జయంత్? ఏ ట్రైన్ కూడా వచ్చింది. అలీబాగ్లో ఏం చేద్దాం? అలీబాగ్లో ఎంజాయ్ చేయాలి. అలీబాగ్లో మొత్తం ఎంజాయ్ చేయాలి ఈరోజు. సో చూద్దాం అలీబాగ్లో సిఎస్టీ కాదు వడాలా వెళ్దాం ఏంటి అనేది, సిఎస్టీ ఎట్లా అనేది, ఎట్లా పోదాం ఏంటి అనేది. ఇటు కాదబ్బా, గటు అది వడాలా అబ్బా. అసలు వడాల ఇటు పెట్టింది, అయితే అది సిఎస్టీ వస్తుంది 5:46కి వెళ్తుంది. సో ఎట్లున్నది ఏంది, ఏం చేద్దాం, ఎట్లా పోదాం అలీబాగ్కి? యాక్చువల్గా అయితే బస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నది అలీబాగ్ పోనీకి, కానీ మనం వచ్చేసి ఏమనుకున్నామంటే ఫెరీలో వెళ్దాం అనుకున్నాం. సో ముంబైలో ఉండి షిప్ ప్రయాణం ఎట్లుంటుంది అనేది చూద్దాం అందరం కలిసి. ఒక 15 to 16 మెంబర్స్ వెళ్తున్నాం అందరం. మనం ట్రైన్ ఎక్కేసాం. ఇక్కడ నుంచి సిఎస్టీకి వెళ్ళాలి. సిఎస్టీ నుంచి మనము గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళి, గేట్వే ఆఫ్ ఇండియా నుంచి మనకు ఫేరీ ఉంటుంది. సో ఆ ఫేరీ బుక్ చేసుకొని అలీబాగ్ వెళ్దాం. బ్యాచ్ అంతా ఎప్పుడు వస్తున్నాం? అయ్యప్పుడు జయంత్ ఏం చెప్తాను? ఏంటిదే మనోడు పార్టీ పోతున్నా అన్న మూడ్లో కూడా లేదు. ఇక్కడ కూడా Naukri.com. ఇంకేంటి ఏం చేస్తున్నాను? నౌకరీ నేను ఓపెన్ చేసిన నౌకరీ, లింక్డ్ఇన్, బ్యాక్ డోర్ నుంచి గ్లాస్ డోర్ కూడా ఓపెన్ చేస్తాను. మనోడు పార్టీ పోయే మూడు కన్నా జాబ్ ఎట్లా క్రాక్ చేయాలి, ఎట్లా చేయాలని దాని మీద చెప్తాను. సో ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ కదా, సో అందరు ట్రైన్ అనుకుంటారు, నా కొన్ని కూడా అనుకున్నారు. సిసిఆర్ డీప్ మెడిటేషన్లో ఉన్నాయి పాపం. చూద్దాం. ఫ్రెండ్స్, సిఎస్టీకి వచ్చేసాం. బాబు, నేచర్ స్కూల్ వస్తే ఇప్పుడే పోండి, మళ్ళీ 1-2 గంటలు షిప్ ఎక్కితే ఎక్కడ పోనీకుంటారు. అదే కదా రమేష్, అంతా నేచర్లో. దండుపాలెం బ్యాచ్ చేద్దాం మనది. ఇంకోటి బయటికి వెళ్ళాము. బయట ఇప్పుడు దొరుకుతుందంట ఇంత పొద్దున. అది 11 అవుతుంది కరెక్ట్ వెళ్ళేసరికి, బట్ బాగుంది దొరుకుతుందంట ఇక్కడ. చూద్దాం బయట ఏమైనా ఉంటే అది కూడా తినేద్దాం. ఫ్రెండ్స్, సిఎస్టీలో గరం చాయ్ విత్ బన్ మస్కా. తినండి కాగినాం. ఇస్తాను మంచిగా మన బన్ మస్కా. మీకు కూడా చూపించుకుంటుంది, ఎంత నోరు ఊరుకుంటా మీరు తింటానట్టు అనుకోండి. అదిగో కోడి, ఇదిగో కూర. ఇదిగో కోడి, ఇదిగో కూర అట. అది సినిమాలు ఉంటుంది కదా, కోడిని ఎలా చేస్తారు. మన బన్ మస్కా వచ్చేసింది. దీన్ని ఇలా పట్టుకొని, అదే దీన్ని ఇలా పట్టుకొని ఇలా తినాలి. బాగాలేపోయినా బాగుందని చెప్పాలి. ఎట్లుంది బాగుందా? మనం కూడా ట్రై చేద్దాం. ఏమన్నాడు ఆయన? చాయ్ అవుతావా అంట. బాగానే ఉంది. మనకు గేట్వే ఆఫ్ ఇండియాకి డబుల్ డెక్కర్ లేదట. సో
మనము సింగిల్ బస్సులోనే వెళ్తున్నాం, సింగిల్ ఎలక్ట్రికల్ బస్సులో. సో మన బస్ ఇది ఎలక్ట్రికల్ బస్, బట్ నాట్ డబల్ డెక్కర్. మన బ్యాచ్ వచ్చేసింది అంతా. మన గోపాల్ బాయ్, హాయ్. మన సాత్విక్, ఏ జమాల్ బాయ్, జమాల్ బాయ్ వచ్చాడు. జమాల్ బాయ్ అసలే మన యానిమల్ సినిమాలో జమాల్ 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 బాయ్ చూసి వచ్చేసిండు. మన ఫాయిల్ బాయ్, హాయ్ ఫాయిల్ బాయ్, హౌ ఆర్ యూ? గుడ్. మన తొట్టి గ్యాంగ్ అంతా వచ్చేసింది. ప్రఫుల్ బాయ్, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మధ్య. టికెట్ తీసుకొని ఇట్లా లైన్ అని నిల్చోవాలి అన్నమాట. ఇదంతా మన తొట్టి గ్యాంగ్. చలో 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 102 రూపీస్ అయినాయి మొత్తం 17 మెంబర్స్కి గేట్వే ఆఫ్ ఇండియాకి టికెట్. మన బస్ ఎంట్రీ. చలో చలో చలో. కొట్టుకోండి కొట్టుకోండి. ఏం ఖర్చు పెట్టినా నా సీట్ మొత్తం బ్యాచెస్ డివైడ్ అయిపోయారు మొత్తం అంతా. వెళ్తుంది బట్ మనకి ఏం కాదు, ఎక్కిపోతుంది. డబుల్ డెక్కర్ బస్ లేదన్నారు. ఓన్లీ సండేస్ వెళ్తాయి డబుల్ డెక్కర్. మరి వీడు ఓన్లీ సండేస్ వెళ్తాయి డబుల్ డెక్కర్స్. చలో ఇప్పుడే ఎక్కినాం బస్సు. వీడికెళ్ళి ఎంతసేపు రా కామేష్? 5 to 10 minutes అంతే. 5 to 10 minutes మనం గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్దాం. ఫేరీ ఎట్లా చూద్దాం మనం. ఆ డబల్ డెక్కర్ బస్ యాక్చువల్గా ఫస్ట్ ఓపెన్ ఉండేది, కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్ చేసాం. చలో మన బస్ మూవ్ అయింది. సేమ్ తెలుగు వేర్ వి ఆర్ గోయింగ్. అలీబాగ్ తెలుగు సేమ్ తెలుగు. అది నౌన్, తెలుగు ఏంది ఇంగ్లీష్ ఏంది? దట్ ఈస్ నౌన్ బ్రో. నేను అలీబాగ్ పోతుంది వెళ్తున్నాను. మా ఫైల్ బ్యాగ్ చెప్పేసి తెలుగులా చెప్పి అమ్మ తెలుగు. ముంబైలో సెక్యూరిటీ బాగుంది, ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ అయింది కదా. సో వాటి రిజల్ట్స్ ఈరోజు తెలుస్తున్నాయి. ఈరోజే రిజల్ట్స్ ముంబైలో. ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉన్నారు. ముంబై సీఎం వెళ్తే వ్యూఎస్ ఎందుకు యాక్షన్ వేసుకుంటారు? ఇచ్చాను పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ముంబై సీఎం ఇవ్వాలి మనకు. మన స్టాప్ వచ్చేసింది గేట్వే ఆఫ్ ఇండియా. వెళ్ళిపోతున్నా. సో బస్సు మొత్తం ఏమైనా బస్సు అంతా కాల్ అయిపోయింది. సో గేట్వే ఆఫ్ ఇండియాకి వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి ఫేరీ ఉంటుంది, ఫేరీ టికెట్ తీసుకోవాలి. బట్ టైమింగ్ తెలీదు ఎన్ని గంటలకి ఏందనేది. పోయి మాట్లాడి చూడాలి ఒకసారి. చూడండి ఫెర్రీస్ అనేవి ఇవన్నీ ఫెర్రీస్ చూడండి ఒకసారి. సో మనకి ఫెర్రీ అంటే ఇలా ఉంటుంది. సో ఇలాంటి షిప్లో ఇప్పుడు మనం బయలుదేరదాం. పబ్లిక్ చూడొచ్చు. ఇక్కడ నుంచి ఎలిఫెంటా కేవ్స్కి, అలీబాగ్కి ట్రావెల్ చేయడానికి ఇది లైన్. అవన్నీ ఫెర్రీస్. చూడండి ఫ్రెండ్స్, మన ఫెర్రీ వచ్చేసింది మాల్దార్.
మన సవారీ ఇదే. చూద్దాం లోపల ఎట్లున్నా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాం మాల్దార్ ఫెర్రీకి. మన ఎస్కాట్. हाय ब्रो. भाई ऊपर ऊपर आगे मतलब उधर ముందు నుంచి పైకి పోవాలన్నా. చలో भाई आगे बैठ सकते ना. डन 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 डन. మనం ఫ్రెండ్ కూర్చుంటాం. ఇది మన కెప్టెన్ కూర్చునే క్యాబిన్. అడుగుదాం ఒకసారి, చూద్దాం లోపల షూట్ చేసుకోవచ్చా లేదా. మన ఫ్రెండ్ కూర్చుందాం అనుకుంటే మా వాళ్ళందరూ వెనక కూర్చున్నారు ఆల్రెడీ. పోదాం బ్యాక్ ఎక్స్ప్లోర్ చేద్దాం అయితే ఎట్లుంటుందో. చలో చలో. ముందు కూర్చుంటే బెటర్ కదరా. అటు కూర్చున్నారు వాళ్ళు, ముందు కూర్చుంటే చాలా బెటర్. पीछे बैठेंगे क्या इधर बैठेंगे? हाँ वही तो फ्री से रहेंगे ना सब. हम लोग हमारा गैंग ही रहेगा बस. చూడండి మనకు ఏసీ క్యాబిన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏసీ. మొత్తం గుంపు 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 అయిపోతుంది. కింద కూడా ఎట్లున్నా చూద్దాం. ఇది పైన వ్యూ. సో కింద ఎట్లున్నా చూద్దాం. కింద కూడా మనకు అలా స్నాక్స్ ఉంది. మనకు ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. దీస్ ఆల్ ఆర్ ఏసీ రూమ్స్. చల్లగా ఉన్నదా పైన బాగుంది. కింద చాలా కంజెస్టెడ్ ఉంది. పైన టోటల్ ఓపెన్ ఫ్రీ ఏరియా. అండ్ దట్టు మనం మన గ్యాంగ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇదంతా మనకు రిజర్వ్ అయిపోయింది. ఫ్రంట్ మాట్లాడే వ్యూవర్స్ కోసం మాట్లాడాయి. మన వ్యూవర్స్ కోసం మాట్లాడు. ఇలాంటివన్నీ మనకు కుదిరే అంటాను మనోడు. నువ్వేందా నువ్వేం చెప్పినా నీ పేరు మీద ఒక పాటనే ఉన్నావు. నువ్వు ఆ పాట పాడు ఒకసారి. ఏ పాట? జమల జమల పాట ఉంటుంది కదా, పాడు జమల. మన పక్కకే ఇంకో ఫేరీ వచ్చింది. ఇది కొంచెం స్టీమ్ బోట్ టైప్ ఉంది. ये कौन सा वाला है? PNP है क्या? अच्छा PNP. ఇది కొంచెం స్పీడ్ బోట్ టైప్ ఉంది. పైన ఓపెన్ ఉంది, కింద ఏసీ అనుకుంటా. టోటల్ క్లోజ్ కంటైనర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం ఫెర్రీ ఎక్స్పీరియన్స్. మన వాళ్ళు బోట్ ఎక్కడే మొత్తం ఫోటో షూట్స్ స్టార్ట్ చేసారు. ప్రతి ఒక్కరు ఫోన్లు పట్టుకొని ఫోటోలు తీస్తారు. ఫ్రెండ్స్ మన సిగ్నల్ వచ్చేసింది. మన ఫెర్రీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అప్పుడే ఫోటోలు ఇవి అవి లోపల నిలబెట్టిన ఆల్రెడీ నేను. మనం టికెట్స్ తీసేసుకున్నాం. 17 టికెట్స్. కింద వచ్చేసి మనకు 160, పైన వచ్చేసి మనకు 250.
సే హాయ్ హాయ్. మంచిగా చిల్ అవుతున్నారు కింద వస్తారు. గుద్దేస్తాడు గుద్దిండు. స్వాతి ఇది చూడు, మామూలు లేడు తెలుసా, కాదు సముద్రం చూడ. సముద్రం వాటర్ ఎందుకు సాల్టీ ఉంటాయి? తెలుగు ఇలా మర్చిపోయిందా? షిమ్లా నాకు అర్థం కాలేదు సార్. అంటే ఏంటిది? ఆ? చెప్పు సముద్రం మళ్ళొకసారి చెప్పు ఏమో చేసినావు మళ్ళొకసారి. ప్రసన్న నువ్వు చెప్పు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నైట్ అంతా కూర్చొని వాళ్ళే కలిపిరట. ఇప్పుడు యూనిక్ ఆన్సర్ చెప్తాడు జయంత్. చెప్పుగా ప్లీజ్ చెప్పు జయంత్. చెప్పు ఒక్కసారి చెప్పు. ఇక అరే అమ్మాయిలు చెప్పు, నీకేంది? తరతరాలుగా యుగాలుగా ఇందులో ఉన్న చేపలు మనుషులు ఎంతో మంది అదన్నమాట కాదు, చెప్పు. విష్ణు అదే విద్య చెప్పింది, చెప్పు. ఫిష్ సుస్సు చేసి సాల్ట్ అంటే సముద్రం వాటర్ సాల్ట్ అయినాయట. మన జమాల్ బాయ్ అడుగుదాం. ఇట్రా జమాల్ బాయ్. జమాల్ బాయ్, సముద్రం వాటర్ సాల్ట్ ఎందుకుంటే చెప్పు. సోడియం ఎక్కువ ఉంటుంది. చెప్పు. అదే సముద్రం వాటర్ సాల్ట్ ఎందుకుంటాయి? ఇది కొంచెం ఓవర్ కదా. సో ఫ్రెండ్స్ మన స్టాప్ వచ్చేసింది చూడండి. ఇది మన స్టాప్. ఇక్కడ దిగేసి మనము బస్సు ఎక్కాలి. మళ్ళీ బస్సులో మనకు 1 hour ట్రావెల్ ఉంటుంది. అయితే ఒక 40 మినిట్స్ ఒక 40 మినిట్స్ టైం పట్టింది మనకి ఇక్కడ రానికి. సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక 1 hour వెళ్ళడానికి. చలో బ్యాగ్ ప్యాక్ చేసేసుకున్నాం. చలో జమాల్ భాయ్ చూడండి, ఆ రోప్ టైట్ చేస్తాడు. మన స్టాప్ వచ్చేసింది. చలో దిగేద్దాం. అసలు దూకు కదా ఒకసారి. దొంకేస్తా దూకు దగ్గర తొందర. చలో ఎక్కువ
సో ఫ్రెండ్స్ బోట్ దిగేసాం, ఇప్పుడు బస్ ఎక్కాలి. ఈ అమ్మాయి ఎడ చూసినా లైనే ఉన్నది. ఇది బస్సు మల్డర్. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 1 hour అట. బస్ ఎక్కిస్తాం లాస్ట్ సైడ్. ఏమన్నా బ్యాచ్ అంతా ఎక్కడ వస్తున్నారు. ఇదికే మళ్ళీ 1 hour. 1 hourలో మనం అలిబాగ్ ఇచ్చేద్దాం. అలిబాగ్ ఇచ్చే అక్కడికి వెళ్ళి మనం రిసార్ట్కి వెళ్దాం. రిసార్ట్కి వెళ్ళి అమ్మడు లేదు కుమ్ముడు. సే ఇన్ తెలుగు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ಲೈಕ್ ಮಾಡು, ಶೇರ್ ಮಾಡು, సబ్స్క్రైబ్ ಮಾಡು. నాకు అర్థం కాలేదు సార్. తెలుగు డడ్డి ఫెలో. చలో ఫైల్ లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. yes. రెండు డైలాగులు వదిలేసి వ్యూవర్స్ కోసం. జగన్ మన నేను ఎవరికి రా. నెక్స్ట్ డేకి వచ్చేసి సాత్విక్ చేస్తాను. సాత్విక్ లాగా పెద్దాంరా హమ్ బామ్ లగా దేంగే. లగా దేంగే. హమ్ బామ్ లగా 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 తర్వాత బామ్ లగా లగా దే. మీరు ఆగండి, జయన్ చెప్తారు. జయన్ నేర్పి. హమ్ బామ్ లగా బోల్. उसके बाद देंगे मत बोल. अरे तेलुगु डायलॉग है वो, मूवी का डायलॉग है वो. बोल अभी डायलॉग बोल तू. अरे अभी जो सिखाया था वो क्या बाम लगा देंगे. अरे कुछ ना होगा बोल दे. तू बोल दे. तेरे को क्या सीखा? हम बाम लगा ही सीखा. ये क्या सीख क्या बोला. ये डांस का डायलॉग. हम बाम लगा इतना ही बोल. हाँ उसके बाद मत बोल वो गाली है. ओके हम बाम लगा उसके बाद तेरे को जो आता है वो बोल दे. तू मुझे मराठी डायलॉग सिखा दे, मैं बोल दूँ. अरे मुझे एक पता है, मैं वो बोल आटा माझी चटक. अरे भाई सबड़ी మన పుష్ప డైలాగ్ డిఫరెంట్ లాంగ్వేజ్ లో చెప్తారట, చూద్దాం. దిగేసిన మనం అలీబాగ్లో. వీడికి వెళ్ళి మనకి ఇంకా 8 kilometers ఉన్నది. ఏది అనంత్ విల్లా రిసార్ట్కి వెళ్ళాలి. సో ఫస్ట్ టిఫిన్ చేస్తా అన్నారు. మార్నింగ్ బయలుదేరిన టిఫిన్ చేసేసి బయలుదేరి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇంకా 10:30 అవుతుంది.